హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. మనం ఫ్రై స్టార్ట్ చేద్దాం. వడియాలు, గుమ్మడి వడియాలు మరియు మిరపకాయలు, పెరుగు మిరపకాయలు చూసారా, చాలా బాగున్నాయి. అంటే ఇవి వేసినవి కాదండి, బయట షాప్లోనే కొన్నాం. ఎందుకంటే మాది అపార్ట్మెంట్, సో మాకు ఇక్కడ అవ్వదండి వేసుకోవడం, ఎండబెట్టడం అనేది. సో ఇప్పుడు ఒకటైతే వేస్తాను నేను, ఆల్రెడీ ఫ్రై అవుతుంది చూసారా. సో ఇవేంటంటే ఎక్కువగా మరీ ఫ్రై చేసేయకూడదు, నల్లగా అయిపోతే చేదు వచ్చేస్తుంది. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేస్తే చాలు, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఫ్రై అవుతుందో, అది చాలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. సో 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేనేంటంటే జస్ట్ చిన్నదే తీసుకున్నాను, ఎందుకంటే ఒక 2-3 వడియాలు అనుకున్నాను. చూడొచ్చు, ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుందా, చూడండి నిగనిగలా ఆడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో, గోల్డెన్ కలర్. ఓకే, సో ఇప్పుడు పెరుగు మిరపకాయలు వేస్తున్నానండి. ఇవేంటంటే మనకి బ్లాక్ అయిపోయినా పర్లేదు, చాలా టేస్ట్ వస్తుంది. సో మనం దీని గురించి, కలర్ గురించి బెంగపడక్కర్లేదు. సో మనం ఎంత బ్లాక్ అయితే అంత ఇంకా టేస్ట్ ఉంటుంది. సో బట్ నేనేంటంటే కొంచెం, ఎందుకంటే మనం ఇది ఫ్రై చేసి తీసాక ఇంకో కలర్కి చేంజ్ అయిపోతుంది. సో లైట్గానే తీసాను నేను చూస్తే, బట్ మీరు కాసేపు అయ్యాక అబ్జర్వ్ చేయండి, అవి ఇంకా కలర్ డార్క్ అయిపోతాయి. సో ఇదిగోండి ఫ్రై చేసేసాను, మీరు అటు సైడ్ కనిపిస్తుందా. సో ఉండే కొద్దీ అది కలర్ చేంజ్ అయిపోతుంది మిరపకాయది. సో ఇవ్వండి, బట్ నాకేంటంటే సడన్గా అప్పడం కూడా ఫ్రై చేసుకుని తినాలనిపిస్తుంది. బట్ ఇది చూస్తేనేమో చిన్నగా ఉంది, ఫ్రై చేసుకునే కడాయి అంటే ఫస్ట్ అనుకోలేదు. బట్ ఏం చేస్తాను అంటే ఫుల్ అప్పడం అయితే ఇందులో పట్టదు కాబట్టి నేను వాటిని, ఒక అప్పడాన్ని 4 పీసెస్ చేశాను. సో మీరు చూస్తే కనుక ఇదిగోండి 2 పీసెస్ వేసి ఫ్రై చేసాం. సో ఇంకో 2 పీసెస్ ఉంటాయి. అలా ఏంటంటే సడన్గా అనిపించింది, ఫస్ట్ అసలు వడియాలును మిరపకాయలు అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకో 2 వేసాను. ఒకేసారి 2 వేసేయచ్చు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువే ఉంది కాబట్టి, అండ్ ఆయిల్ ఆల్రెడీ ఓవర్ హీట్ అయింది కాబట్టి ఇలా వేగానే అలా ఫ్రై అయిపోతున్నాయి. చాలా చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇంకొకటి ఉంది వడియం, సో అది కూడా ఫ్రై చేసేస్తున్నాను. సో ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు చూసారా, వేడి అన్నంలో అటు కొంచెం టమాటో చట్నీ, టమాటో పచ్చడి, అటు వడియం, అప్పడం అండ్ పెరుగు మిరపకాయ. దీని కాంబినేషన్గా ఏం కర్రీ చేశానో తెలుసా, పప్పు ఆకుకూర అంటే పొనగంటి కూర వేసాము లైట్గా. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కదా. పప్పన్నం విత్ పచ్చడి, అంటే మాగాయ లేదు, సో టమాటో పచ్చడితో అడ్జస్ట్ అయిపోతాను ఈరోజుకి. అండ్ వడియం, పెరుగు మిరపకాయ, అప్పడం చూస్తూనే నోరూరిపోతుంది నాకు, ఎప్పుడు తినేయాలా అని. లెట్స్ స్టార్ట్. ఇదిగోండి స్టార్ట్ చేసేసాను నేను తినడం. చూడొచ్చు, కలిపేస్తున్నాను నేను ఆల్రెడీ. అండ్ కొంచెం వడియం కూడా తీసుకుంటున్నాను. అప్పడం చూడండి, చూస్తున్నారా. సో కొంచెం అలా పచ్చడి కలిపేసాను పప్పు అన్నంలో. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను, బట్ చూపించలేదు.